పిలిస్తే పలికే దైవంగా, కొలిచిన వారి కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా జగత్ ప్రసిద్ధిగాంచి నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువుదీరిన కలియుగ వైకుంఠవాసుడు శ్రీ అలవీలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు విశేష పూజా కార్యక్రమాలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 9వ తేదీ సోమవారం స్వామివారికి అమ్మవార్లకు శతఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలన గోవింద, కష్ట నివారక గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ. ఓం శాంతి శాంతి శాంతి. మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి జోజాభ్యాజో దధాతు మయి మేధాం మేధాం మయి మేధాం మయి మేధాం మయి మేధాం మయి మేధాం మయి తేజస్తేజ ప్రజాం మయి ప్రజాం తేజః ప్రజాం తేజస్తేజ ప్రజాం తేజో దధాతు దధాతు తేజ ప్రజాం తేజో దధాతు తేజో దధాతు దధాతు తేజస్తేజో దధాతు దధాత్వితి దధాతు. గోత్రసాక్షి సుధీశ్యాత్ అంతత్వక్షమాతి సైతిరుకలయే పుణ్యమధ్యస్నవత్వం అరుణపాల్ జంగదార జంగ్రధార సహస్రధార భట్టర్ మంగళం సహస్రదేవతా గురుదః సహస్రాంగ సహస్రపాద సభోమిం విశ్వతో దత్వా అధ్యరిద్ధజ్జలాం గురం పల్లవిదపాలిత సప్తలోకే నిర్వాహకోరపితనేమి కటాక్షలీలాం శ్రీరంగ
కళ్యాణం ఈసారి కొత్తగా మనకు అరుణ్ కుమార్ బృందం గారు చెప్పారు, ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి, చాలా రీతిలో చేసినాం మేము అంటే వెంటనే మేము కమిటీ వాళ్ళం అరుణ్ కుమార్ చెప్పాలని వెంబటే కమిటీ వాళ్ళం వెంబటే ఆ కార్యక్రమాన్ని చేసి మీకు ఆ స్వామివారు ఈసారి కొత్తగా మనకు హౌసింగ్ బోర్డులో ఎట్లా పిలిచారనేది చూసారు. చాలా గొప్పమైన విషయం మనం చేసుకోవడం. మరి గత 23 సంవత్సరాల నుంచి మనం ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అదే సంవత్సరం ఈరోజు కూడా అదే విధంగా అందరి సహాయ సహకారాలతోటి, భక్తుల సహకారాలతోటి, కమిటీ సహాయ సహకారాలతోటి, మెంబర్స్ తోటి అందరితోటి మనం ఇన్వాల్వ్మెంట్ చేసి రకరకాలుగా అన్నప్రసాదాలు కొంతమంది దాతలు చూడటం, తర్వాత చందా రూపంగా కొంతమంది చూడటం, వస్తు రూపంగా చూడటం, మనకు అన్నప్రసాదం బియ్యం చేయటం, మిల్లర్స్ కానీ పట్టణ ప్రజలు కానీ గ్రామ ప్రజలు కానీ మనం ఊహించని విధంగా మరి గత 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని చూస్తారు, కంపెనీ చూస్తారు. మేము వచ్చిన కానీ ఏ విధంగా పనిచేస్తున్నాం ఏంటి అనేది మీరు అన్ని రకాలుగా చూస్తున్నారు. మేము వచ్చిన కాడి నుంచి ఏదో ఒక అభివృద్ధికరం చేయాలి, మన దేవాలయంలో అభివృద్ధి చెందాలి, అందరి సహాయ సహకారాలతోటి ఇవాళ మేము వచ్చిన సంవత్సరం తర్వాత గ్రానైట్ బండలు వేయడం జరిగింది. అది ఎంతో కష్టమైన పని అయినా సరే కమిటీ వాళ్ళు అందరం కలిసి తీర్మానం చేసినాం. ఆ రోజే కళ్యాణ నాడు దాన్ని బ్రహ్మోత్సవాలకు తయారు చేసి మీ అందరికీ గ్రానైట్ బండల మీద ఆహ్లాదకరంగా ఉన్నట్టు మీకు కనపడుతుంది. దాని తర్వాత మేము ఏమేం చేసామనేది మీకు అన్ని తెలుసు. ఇంకా కూడా మనకు పక్క జాగా వస్తే మనం పేదవాళ్ళకు ఒక ఫంక్షన్లు కట్టి మన దేవాలయానికి ఆదాయం ఉంటుంది అని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా. సరే వారు కూడా చేస్తారేమో కానీ టైం పడుతుంది. అయితే ఫస్ట్ అయితే మన గేట్ పెట్టుకోమన్నారు, మనకు అన్నప్రసాదానికి ఇబ్బంది లేకుండా మంచిగా ఈరోజు మనం భోజనం ఏర్పాటు చేసుకొని ఎంత చక్కగా చేసామనేది మీరు అందరూ చూసిండ్రు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మీరు అన్నిట్లలో మాకు చేదోడు వాడోడుగా ఉండి మహిళలు అయితే ఏ కార్యక్రమం చెప్పినా ముందుండి చేత వస్త్రాలు అయిపోయింది, ఇంకేమన్నా కార్యక్రమం ఉన్నా కూడా లైన్లో నిలబెట్టాలన్నా కూడా మీరందరూ సహాయసహకారం తీసుకుని ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఏ కమిటీ ఉన్నా ఇంకో కమిటీ వచ్చినా కూడా అందరికీ ఇదే విధంగా సహాయ సహకారాలు అందించి మన దేవాలయ హౌసింగ్ బోర్డులో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇంత గొప్పగా చేస్తున్నట్టే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, తెలియని భక్తులు కూడా వచ్చి సందాలు రాసిపోతారు. ఇవన్నిటికీ కారణం మనకున్న ఆలయ అర్చకులు అయిపోయింది, రాఘవాచార్యులు మరి మొదటి సంధి ఉన్నారు, తర్వాత కమల్ కుమార్ గారు వచ్చారు, దాని తర్వాత రకరకాల మనకు వర్కర్స్ నాగయ్య అయిపోయింది, దేవకమ్మ అయిపోయింది, తర్వాత కొత్తగా వచ్చిన శివకుమార్ అయిపోయింది. అందరూ వాళ్ళు నిత్యం పనిచేస్తారు. మనం ఉన్నా లేకున్నా వాళ్ళు మన టయానికి రాకుండా మన ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి పనిచేస్తున్నాం. వాళ్ళైతే ప్రతిరోజు ఉండవలసిందే, నిత్యం పూజ అయ్యగారు వాళ్ళ పూజ చేయవలసిందే, వాళ్ళు సేవ చేయవలసిందే, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు కావాల్సిందే. ప్రత్యేకంగా ఇప్పుడు గత 25 ఏళ్ళ సంది మనకు సేవ చేస్తున్న రాఘవాచార్య గారు, ఆ తర్వాత కమల్ కుమార్ గారికి, మనకు పిలవంగానే వచ్చిన అరుణ్ కుమార్ చార్యులు గారికి, వారి బృందం మణికుమార్ చార్యులు గారికి మరియు నిఖిల్ కుమార్ చార్యులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్రహ్మోత్సవంలో ఏ విధంగా ఎంత లాభం ఉన్నది. వంటల స్వామి మనకి గత 3 ఏళ్ళ సంది వస్తున్న అంతకుముందు కూడా వచ్చిండు. వంట స్వామి కూడా మనకు మంచి వంటలు వండి ప్రసాదాలు చాలా గొప్పగా చేసారు. వారికి కూడా కమిటీ తరఫున మీ భక్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత శ్రీమాతి చార్యులు గారు కూడా మనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు రాఘవాచార్య గారు చెప్పగానే వచ్చేసి మన ధనుర్మాసం 2 రోజులు ఇప్పుడు 10 రోజులు సేవ చేసడానికి వస్తున్న వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ సహకరించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఈ వీడియో మన సిటీ కేబుల్ వారికి మరియు పోలీసు వారికి, ప్రింట్ మీడియాకు, పేపర్ వారి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే కొంచెం ఉండొచ్చు, మన ఇంట్లో కూడా ఉంటాయి. ఇది పెద్ద మనసుతోటి మీరు అందరూ చేస్తే మాకు కూడా ఏంటంటే మేము సేవ చేసడానికి వచ్చినాం. ఇక్కడ వాళ్ళు కూడా ₹1 కూడా మా సొంత డబ్బులతోటే మేము పెట్రోల్ పోసుకొని సేవ చేస్తున్నాం, తిరుగుతున్నాం, వసూలు చేస్తున్నాం. అన్నింటినీ మేము సొంత డబ్బులతో చేస్తున్నాం. మేము సప్పట్టదాలు కూడా సాగు మాకు అంతకంటే ఏం లేదు. మేము ₹1 కూడా అవసరం లేదు మాకు. మేమే ₹10 ఖర్చు పెడతాం.
మీ అందరి సహాయ సహకారం మాకు చాలా సంతోషం. అరుణ స్వామి గారు మనకి చాలా వాక్చాతుర్యంతో వివరంగా తెలియజేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. అట్లే తండ్రి గారు, నిఖిల్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి మన దేవాలయానికి పేరు చెప్తే ఏమంటే వస్తున్నారు. వారికి ఏది కూడా లోటు చేయకుండా మేము చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మేము చేసిన కార్యక్రమాలు మొత్తం ఇప్పుడు అధ్యక్షులు వారు వివరించారు. మళ్ళా చెప్పి మీకు నేను ఇబ్బంది పెట్టను. కాకపోతే మేము ఏమనుకుంటున్నామంటే ద్వారబంధాలు ఉన్నాయి, వెండితో చేయాలని చెప్పి మాకు కోరిక ఉంది. నాకున్న కోరిక అది. స్వామివారికి 2 ద్వారాలు ఉన్నాయి. ఆ 2 ద్వారాలను కూడా వెండితో చేయాలని ఉంది. అది అవకాశం మీరందరూ కూడా ముందరకు వచ్చేస్తే నెక్స్ట్ రాఘవాచార్యులు గారు కూడా అంగీకరించి మాకు చెప్పిద్దామండి అని అంటే వారు చెప్తేనే మేము ముందరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ రాఘవాచార్యులు గారు ఎలా చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. మనకు స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వారు తలుచుకుంటే ఏదైనా అవుతుందని చెప్పి నా యొక్క నమ్మకం, నా భావన. కాబట్టి ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని సన్మానం చేయాలని చెప్పి మా అధ్యక్షుడు మన అరుణ్ కుమార్ గారికి సన్మాన కార్యక్రమం చేశారు.